ఇస్తాను. జట్టి నాడు లేదు సార్. లేకపోవడం ఏంటంటే 15,000 20,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్. అంటే 8 నెలలు స్టార్టింగ్ చేసి 10 నెలల వరకు వెళ్తాం సార్. వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టి ఫిషింగ్ ఎయిర్పోర్ట్ ఉంటే ఈ 15,000-20,000 మంది ఎక్కడో బ్రతికుతాం సార్. అంటే చుట్టుపక్కల గ్రామాలు గంట జరిగిన మత్స్యకారుకులు అందరు కూడా అక్కడ బ్రతికుతాం. మా జీవితాలు మేము అంటే హ్యాపీగా చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్. అక్కడికి తీసుకొని పోయేదానికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారా మిమ్మల్ని? వాళ్ళు పోవట్లేదు సార్, మేమే వెళ్తున్నాం సార్. ఇక్కడ అంటే ఒకవేళ ఏటకెళ్ళకంటే అంటే కెట్టాలు వస్తున్నాయి కదా, విరిగిపోతున్నాయి చెప్పలేకంట. ఉండిపోయి కొన్ని వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం కూడా లేదు సార్. కొన్ని చదువుకుంటే మా మత్స్యకారులకి జాబులు కూడా రావట్లేదు సార్. అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్. అక్కడ మిమ్మల్ని ఎలా ఎలా రిక్రూట్ చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే 10,000 ఇలాగ జీతాలు ఇస్తారు సార్. డ్రైవర్కి ఒక లెక్క, సెకండ్ డ్రైవర్కి ఒక లెక్క ఇస్తాను. 10,000 రూపాయలు ఇస్తారు. ఇస్తాను సార్. బోట్ ఎక్కిస్తారు. బోట్ ఎక్కిస్తాను సార్. ఆ తర్వాత బోట్ లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ మీకు ఏదైనా ఇస్తారు. ఓకే సార్. 10,000 కన్నా ఎక్కువ వస్తుంది సార్. మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్. మాకు జన్మలో మర్చిపోలేము సార్. ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఆ ముఖ్యమంత్రి జగన్ గారు అయ్యారు, మమ్మల్ని గ్యారంటీగా బయటకు తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారట వాళ్ళు. ఎవరో కానీ మీలో నువ్వే? నేనేను సార్ మాట్లాడాను. మాకు ప్రాణం పోసారు సార్. దగ్గర కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఎప్పుడు మొదలు పెడతా ఉన్నాను. చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందన్నా మనకంటే ఒక 2 minutes 200 crores అట్లా అయిపోతుంది. సముద్రంలో గ్రాయిన్స్ ఫామ్ చేయాలి. ఇప్పుడు అప్పలరాజు కూడా దీనివల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంటుందండి. మెయిన్ పూరి 2 o'clock మేము దీని మీద ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఇవాళ. ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం. ఓకే సార్. చేయిస్తాం. మీ అందరికీ కూడా మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు. తలా 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పినాము, ఇస్తారు. దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా ఉపయోగపెట్టుకోండి ఆ డబ్బును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ 3 సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా ఎట్లా తీసుకొచ్చే కార్యక్రమం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 20 మంది వీళ్ళు చుట్టుకి వెళ్ళి పాకిస్తాన్ జైల్లో మొత్తం 360 మంది ఉంటే ఫస్ట్ టైం అంటారు ఇంత నెంబర్ బయటకు రావటం అనేటువంటిది. చెక్కులు కూడా తయారు చేసి తీసుకొచ్చాం సార్, మీ చేతుల మీదుగా ఇమ్మని చెప్పేసి. ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు గుజరాత్కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు, ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ పాకిస్తాన్ బార్డర్స్లోను ఆ బంగ్లాదేశ్ బార్డర్స్లోను ఎందుకు చిక్కుకుంటున్నారు, ఈ జీవనోపాధి కోసం అక్కడికి ఎక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు, దానివల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే ఏకంగా 8 ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ మన రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే 4 హార్బర్లకు సంబంధించి 1,510 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలో జువెలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలలో ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రంగం సిద్ధం చేశాం. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో, విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్పలో, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 1,365 కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో 4 షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి అవి కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా అవి కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా ఈ 2,775 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 8 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి దాదాపుగా వీటి వల్ల 80,000 మంది మత్స్యకార కుటుంబాలకు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపాధి లభిస్తుంది దీనివల్ల అని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము.
ఇప్పటికే 4కి సంబంధించి 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు అయిపోయాయి. మరో 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు ఈ సంవత్సరంలో పిలిచి అవి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం త్వరితగతిన చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి సోదరుడికి కూడా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.